సో కాబట్టి ఇది మూడో ప్రపంచ యుద్ధం ఇది అవుతుందా కాదా? మూడో ప్రపంచ యుద్ధం అనేది ఇట్ విల్ బి విదిన్ కంట్రీస్ అన్న ఫీలింగ్. ఒక బిలీవ్ చేసే డిఫరెంట్ బిలీవ్స్ ఉన్న వేరే వేరే సెక్ట్స్ కొట్టుకుంటాయి మొత్తం ప్రపంచం అంతా. సో మనం అనుకున్నట్టు ట్రెడిషనల్ గా యుద్ధ భూమిలోకి వెళ్ళి ప్రపంచాలు వార్ చేయవాలి, ఇక్కడ నుంచి ఇలా వచ్చి అక్కడ నుంచి వాళ్ళు వచ్చి అలా జరగదు. ఓల్డ్ స్టైల్ దాంట్లో జరగదు, కొత్త స్టైల్లో జరుగుతుంది. టెక్నాలజికలీ సావీగా, టెక్నాలజీ సావీ అండ్ పీపుల్ హ్యావ్ వెపన్స్, పీపుల్ నో వెపన్స్. ఇప్పుడు రష్యన్ జెట్ ఒక చిన్న బాంబ్ తోటి పేల్చేశారండి. ఇంత హై సెక్యూరిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ మొత్తం వరల్డ్ బాడీ కంట్రోల్ చేస్తున్న టైంలో కూడా ఆడ కింద నుంచి షూట్ చేసి లోపల లగేజ్ క్యారియర్లో బాంబ్ పెట్టి ఒక 234 మంది నుంచి అలాంటి వెపన్స్ సింప్లిస్టిక్గా ఎవరికైనా దొరికేస్తున్నాయంటే అసలు మీకు మైండ్ సెట్ డిఫరెన్సెస్లో ఇట్ ఈస్ ఎ టెరిఫైయింగ్ ప్రాస్పెక్ట్. ఇట్స్ ఎ టెరిఫైయింగ్ ప్రాస్పెక్ట్ అండ్ వేర్ ఇట్ మే పాసిబిలీ లీడ్ ఈజ్ ఆల్సో టెరిఫైయింగ్. అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటాం, మనం హ్యూమన్ బీయింగ్స్ ఎవెన్చువలీ మనకు సెన్స్ ఉంది, మనం మాట్లాడి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఇంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారు, ఎక్స్ట్రానరీ కాలమ్స్ రాస్తారు, అనాలిసిస్ పవర్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కూడా ఒక ప్యారిస్ అటాక్ని కానీ లేకపోతే ఒక రష్యన్ జెట్ని క్రాష్ అవ్వకుండా ఆపలేకపోతున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పేది ఎక్కడికి రీచ్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు వినటానికి ఇష్టపడలేదా, లేకపోతే చెప్పేవాడిని ట్రస్ట్ చేయట్లేదా, లేకపోతే వాడి అవసరం అంత పెద్దదా అనే దాంట్లో ఉంటుంది. సో ఇన్ వన్ సెన్స్ ఈవెన్ వితౌట్ యాక్చువల్లీ డూయింగ్ ఎనీథింగ్, if they are putting you on the defense, they are successful 100%. See, వాళ్ళకి బిగ్గెస్ట్ విక్టరీ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ కిల్లింగ్ పీపుల్, ఇట్స్ టు మేక్ ద ఎంటైర్ వరల్డ్ టాక్ ఓన్లీ అబౌట్ దెమ్. ఇప్పుడు ఇవాళ రష్యన్ జెట్ని సినాయి పెనిన్సులా మీద కూల్చేసిన విధానంతో ప్రతి ఒక్కడు ప్లేన్ ఎక్కేటప్పుడు భయపడి నా ప్లేన్లో ఉంటుందా బాంబ్, ఉండటానికి ఛాన్స్ ఉందా అనే ఆలోచనతో మీరు భయపడుతున్నారు. లేకపోతే ఆడివాళ ఒక వీడియో పెట్టాడు ఐసిస్, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పెట్టి దాని మీద ఒక అరేబియన్ ప్రేయర్ పెట్టాడు. అంటే నెక్స్ట్ టార్గెట్ ఇదే అని చెప్పడం. మీరు మామూలుగా ఇంటర్నెట్లోంచి ఒక వీడియో తీసి మీరు ఒక దాన్ని పేస్ట్ చేసి యూట్యూబ్లో పెట్టేస్తే దానితోటి టైమ్స్ స్క్వేర్ ఉన్న ప్రతి ఒక్కడికి ఒక్క సెకండ్ అన్న ఉంటుందా, ఫియర్ టు సెండ్ ఫియర్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ద ఇన్ఫిడల్స్. అది పాయింట్ ఆఫ్ ది టెర్రరిస్ట్. అది దానికి వెయిటేజ్ కోసం ఇది చేస్తారు. ఈ 26/11 కానీ ప్యారిస్ అటాక్ కానీ. సో మరి వీళ్ళు రిటాలియేట్ అవ్వాలంటే లేకపోతే వీళ్ళు డిఫెండ్ చేసుకోవాలంటే, లేదు వీళ్ళు కూడా దే హ్యావ్ టు బి అకౌంటబుల్ టు దేర్ ఓన్ సిటిజన్స్, వాట్ షుడ్ దే డూ? వాట్ డూ యూ థింక్ దే షుడ్ డూ? దట్ ఈస్ వాట్ ద $1 million క్వశ్చన్. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అమెరికాకి అండి, యాజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ మీరు ఆర్బిట్ లాగా డిక్టేటర్ లాగా బిహేవ్ చేయకూడదు. ఇప్పుడు ఇదే పరిస్థితి సద్దాం హుస్సేన్కి ఉంటే అటమం వేసేస్తాడు టపక్కని, అలా తన దగ్గర ఉంటే. ఎందుకంటే ఈజ్ ఇంటెన్షన్ విల్ బి దట్ ఎ డెమోక్రటిక్ కంట్రీ కెనాట్ డూ దట్. ఇప్పుడు మీరు రక్కా అనే సిటీలో ఎక్కడో ఉంటే మహా అయితే ఒక 5,000 మంది ఉంటారు, 10,000 లక్షల మంది వేరే సిటీన్స్ ఉంటారు. మీరు వీళ్ళని సెగ్రిగేట్ అట్లా చేస్తారు, దాంట్లోంచి సెగ్రిగేట్ చేయకుండా మొత్తం సిటీని ధ్వంసం చేయడానికి బాంబేగా వేయలేరు. ఈ టైంలో ఇట్ ఇస్ నాట్ సెగ్రిగేట్ చేసేందుకు వేయకూడదు. ఏది సెగ్రిగేట్ ఎలా చేస్తారు? అప్పుడు మీరు గ్రౌండ్ ట్రూప్స్ని పంపాలి. గ్రౌండ్ ట్రూప్స్ని పంపితే అర్బన్ వార్ఫేర్లో నంబర్ ఆఫ్ పీపుల్ హు డైడ్ ఇన్ ద ఇరాక్ వార్ 2003 నుంచి 2008 వరకు ఎంతమంది అమెరికన్స్ చచ్చిపోయారో వాళ్ళని కాదు అని చెప్పి, అలాంటి పరిస్థితి బుష్ తెచ్చాడు, నేను చేయను అని చెప్పి ఒబామా పవర్లోకి వచ్చాడు. ఓకే, ఇప్పుడు తను మళ్ళీ అదే డెసిషన్ తీసుకుంటే ఒకటి అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, మళ్ళీ ఎంతమంది చచ్చిపోవచ్చు. అప్పుడు మీరు ఎప్పటికప్పుడు ఇలా సాల్వ్ అవుతుంది, ఇలా ఏదైనా చేద్దాం, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేద్దాం అని డీలింగ్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అదృష్టం బాగుండి పోవచ్చు ఆ ప్రాబ్లం, లేకపోతే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అది ఎక్కువై ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్, ఒక పర్టికులర్ మెజర్మెంట్ పాయింట్ అప్పుడు ఇంకో సిచ్యువేషన్ జరుగుతుంది. అప్పుడు దట్ వీ కాంట్ ప్రెడిక్ట్. అది జరుగుతుందా జరగదా, జరిగితే ఏ రేంజ్లో జరుగుతుంది. సంథింగ్ మోర్ అన్ప్రెడిక్టబుల్ విల్ హ్యాపెన్. యా, యూ నెవర్ నో, బికాజ్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. ఇప్పుడు ప్యారిస్లో జరిగిన తర్వాత ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, విపరీతమైన కోపం వచ్చేస్తుంది వెస్టర్న్ అందరికీ. కోపం కానీ, భయం కానీ, అసహ్యం కానీ, అన్ని రకాల నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళ వంక. అదే టైంలో వాళ్ళకి నేనేం చేయకుండా మా వాడు ఎవడో చేస్తే మా మీద ఎందుకు పడుతున్నారు అని వాళ్ళకు ఉంటుంది ఫీలింగ్. అక్కడ ప్రాబ్లం ఏంటి, మీరు సెపరేట్గా కనిపిస్తున్నారు. మీరు వేసుకునే డ్రెస్సులో అవచ్చు, మీరు వేసుకునే గడ్డాలో అవచ్చు, దాని తర్వాత ఐసోలేట్ అయిపోయేటప్పటికి వీళ్ళందరూ అదేనా, వీళ్ళే అయ్యి ఉంటారు అని ఒక సైకలాజికల్ ఫీలింగ్. లీడర్స్ చెప్తూ ఉంటారు, ముస్లిమ్స్ టెర్రరిస్టులు కాదు, కొంతమంది టెర్రరిస్టులు ముస్లిమ్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు నక్సలైట్లు కూడా బై డెఫినేషన్ ఆఫ్ టెర్రరిస్ట్, వాళ్ళు ముస్లిమ్స్ కాదు కదా. అలాగే IRA ఉండేవారు అప్పుడు, దాని తర్వాత ఎవరు LTTE ఉన్నారు. సో టెర్రరిజం అనేది ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ టెర్రరిజం, దాంట్లో ఇస్లామిక్ టెర్రరిజం డిఫరెంట్. వీళ్ళు అంటే ఒప్పుకోరు, పైగా కోపం వస్తుంది. ఎవరు నక్సలైట్లను వెళ్ళి మీరు టెర్రరిస్ట్ అంటే చెప్తే ఆబ్వియస్లీ, ఎందుకంటే వీళ్ళు ఒప్పుకోరు.
ఉసామా బిన్ లాదెన్ కూడా టెర్రరిస్ట్ ఒప్పుకోడు, ఎందుకంటే టెర్రరిజం అనే డెఫినేషన్ మనం ఇస్తున్నాం దానికి. హార్డ్ వర్క్ లాగా అంతే. దే ఆర్ ఫైటింగ్ ఎ వార్ ఫర్ దేర్ రైట్స్. ఇట్స్ బ్యాంగ్ ఆన్. ఐ మీన్ దే ఫీల్ దే ఆర్ ది ఎస్టాబ్లిష్మెంట్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంతే 100%. ఓకే, బట్ has it ever crossed your mind ante really, if you really think boundlessly, what could be a solution, or what could at least limit or bring down the number of... I am super sure there cannot be a solution at all. Naku Salim Salifant ani, he wrote a book called The Perfect Day. Tanu oka envision em chesadante oka thousands of years nunchi oka philosophical thought gani, political thought gani, religion gani, moral aspect gani, సొసైటీలో పెద్ద పెద్ద థింకర్స్ వాళ్ళు ఇచ్చిన స్పీచ్లు, వాళ్ళు ఇచ్చిన ప్రవచనాలు ఏది కూడా మనిషిలోని ద్వేషాన్ని బయటికి తీయడానికి ఫెయిల్ అయింది. ఐరానికల్ ఐ వాస్ గోయింగ్ టు ఆస్క్, అంటే ఎలాగైతే ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒక జిహాదీని లూర్ చేయాలంటే ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. కరెక్ట్. మరి అలాంటప్పుడు అదే పాజిటివ్గా ఇఫ్ అన్ అదర్ గ్రూప్ ఇవాల్వ్స్ డైవర్టింగ్ దెమ్ ఇన్ అనదర్ డైరెక్షన్, will it work? It won't work. It won't work is what appudu tanu emanante only way it is possible through science. It can't be possible through human effort. Entidi oka bio computer ante he wrote a fictional story ee base meeda puttagane మీ మైండ్ ఆల్రెడీ ప్రోగ్రామ్ చేస్తున్నది ఫర్ ద గుడ్ ఆఫ్ సొసైటీ. యూ వోంట్ హ్యావ్ దేశం, మీకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, నాకు ఇది లేదు, నాకు అది కావాలి, నాకు ఇది లేదు, నాకు అది కావాలి అన్న గ్యాప్లోంచి మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, దాంట్లోంచి మీకు యాంగర్ వస్తుంది, అంబిషన్ వస్తుంది. మీరున్న దాంతో మీరే అదే సుప్తి పడతారు అనేది మీ మైండ్ ఆల్రెడీ క్లోజ్ చేసింది అనుకోండి కంప్యూటర్. దాని తర్వాత యు ఆర్ గోయింగ్ యాజ్ పర్ ద ప్రీ ప్రోగ్రామ్ ఫ్రమ్ యువర్ బర్త్. సో మీ క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అనేది లేదు ఇంకా, బికాజ్ యూఆర్ అ జాంబీ యాక్చువల్లీ. కానీ స్ట్రేంజ్లీ దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది మీకు ద్వేషంతో వస్తుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు వాట్ యూ సెడ్, ఐ బిలీవ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు నేను లేకపోతే ఎలా, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అనేవాడు లాజిక్ వినడు అసలు. దట్స్ వాట్ ఐ రియలైజ్. దే జస్ట్ డోంట్ వాంట్ టు లిసన్ టు లాజిక్. వాళ్ళకి ఎమోషన్తో బతుకుతారు. కానీ మీరు హ్యూమన్ బీయింగ్ కాదు అయితే? నేను ఐ డోంట్ థింక్, ఐఎమ్ ఏ ఇనానిమేట్ పర్సన్. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ టు కాల్ మై. ఎందుకంటే నేను ఎమోషన్కి సగం పోను. నేను ఎప్పుడు హేట్ చేయను ఎవరిని, నేను ఎప్పుడు ఎవరిని ఒక లవ్ చేయరు, నాకు జెలసీ ఉండదు, నేను లవ్ చేయను. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఐ వోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ హ్యూమన్ బీయింగ్. అప్పుడు హ్యూమన్ బీయింగ్ కన్నా తక్కువ ఎక్కువ అనేది మీ పర్స్పెక్టివ్. అది భారతదేశం టెర్రరిజంని కంబాట్ చేయడంలో కానీ డీల్ చేయడంలో కానీ కన్విక్షన్ చూపదు అని చాలామంది కోపంగా కొట్టుకుపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరెవరైతే ఎవరిని కంప్లైంట్ చేస్తున్నారు దీని గురించి, భారతదేశం సరిగ్గా చూడలేదు అదే, నేను 26/11 అప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ కమిషన్ హెడ్ని కలిసాను, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసిన ఒక మెంబర్ని. సార్ మనం ఇప్పుడు ఎంత ప్రిపేర్ అయ్యి ఉన్నాం అది అయిన తర్వాత అన్న అంటే ఆయన మనం ఆల్రెడీ జరిగిన దానికి బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. అదేంటి అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ దిగారు, కులాబాద్ దగ్గర పర్టికులర్ చోట దిగారు కదా, దిగి వచ్చారు సిటీలోకి. అక్కడ ఇప్పుడు 2 కానిస్టేబుల్స్ని పెట్టారు. వాళ్ళు 200 అడుగులు ముందుకు వెళ్ళి ఆగితే అక్కడ ఎవరు లేరు. లేదా ఈసారి వాళ్ళు మళ్ళీ వస్తే అదే రూట్లో ముందు వాళ్ళిద్దరిని చంపుతారు. ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ అవుతుంది ఓపెనింగ్ సీన్. తాజ్లో 2 ఎంట్రన్స్లు ఉన్నాయి, ఒకటి మెయిన్ సైడ్ ఎంట్రన్స్. ఇద్దరేమో ఇక్కడి నుంచి వచ్చారు, ఇద్దరు అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు 4 ఫ్రంటర్లోంచి వస్తారు, ఎందుకంటే అది మూసాం కాబట్టి. వినటానికి జోక్గా ఉంటుంది, కానీ ఏం చేస్తారు ఇక ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉన్న తెలిసినా కూడా ఏం చేయలేదంట పోలీసులు వింటాం మనం చాలాసార్లు. 4 పోర్ట్లో 500-600 బోట్లు వస్తూ ఉంటాయి సీ నుంచి, ఫిషింగ్ బోట్స్, ట్రాలర్స్, ఇది ఆ సామాన్ ఇవన్నీ పెట్టుకొని. మీకు ఏమొస్తుంది ఇంటెలిజెన్సు, టెర్రరిస్టులు వస్తున్నారంట, ఆడటానికి ఛాన్స్ ఉందంట, ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలాంటిది వస్తాయి పీసెస్. అలాంటి 50 వస్తాయి రోజుకి. అవన్నీ సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు కావాల్సిన మ్యాన్ పవరు. ఆ మ్యాన్ పవర్లో వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, ఏం నమ్ముతారు, ఎందుకంటే 50లో 49 ఫాల్స్ కాల్స్ ఉంటాయి దాంట్లో. తర్వాత మీకు కోస్ట్ లైన్ పక్కన అంతా పెట్టి ఎంతమంది పోలీసులు పెడతారు, ఏం పెడతారు, దేనికోసం చూస్తున్నారు అసలు. ఎందుకంటే టెర్రరిస్ట్ నెక్స్ట్ టైం అటు రేపు రావచ్చు, నెక్స్ట్ మంత్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు, 5 years తర్వాత వస్తాడు. ఎలాగ పాసిబుల్ అలర్ట్గా ఉండడానికి? అంత పెద్ద అమెరికా అంత సొఫిస్టికేటెడ్ ఇదన్నీ ఉండి, అంత ట్రైనింగ్ ఉండి, ఇఫ్ దే క్యాన్ బి కాట్ ఇన్ 9/11 ఇంకా మనం ఎంత అసలు. సో దట్ ఈస్ సంథింగ్. ఇంకోటి ఏంటి, టెర్రరిస్ట్ బిగ్గెస్ట్ వెపన్ సర్ప్రైజ్. మీరు సర్ప్రైజ్కి ప్రిపేర్ అవ్వలేరు, ఎందుకంటే ప్రిపేర్ అయితే సర్ప్రైజ్ అవ్వదు. సో అలాగే మనకు ఎర్త్క్వేక్ వచ్చినట్టు, ఒక సైక్లోన్ వచ్చినట్టు ఒక టెర్రరిజం యాక్ట్ వస్తుంది. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. You just have to deal with it. You have to live with it. డీల్ తర్వాత విషయం.